గౌరవ డీసీ గారికి, అదేవిధంగా మా కొలీగ్స్, మా బ్యాచ్మేట్స్ అందరికీ కూడా నమస్కారాలు. దాంతోపాటు మీడియా మిత్రులకు, రాయచూరు ప్రజలకు, స్టాఫ్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. వాస్తవంగా నేను వచ్చి 5 నెలలు అయింది, మా వాడు వచ్చి 1 సంవత్సరం దాకా వెళ్తాను. ఈ 5 నెలల కాలంలో కానీ ఏదైనా ఈవెంట్స్ వరకు వరప్రసాద్ చెప్పినట్టు ఏదైనా ఈవెంట్స్ చేస్తే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఆఫీస్ పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటారు. సేమ్ టైం ట్రాఫిక్ ఆఫీస్ అదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాస్తవంగా అయితే నాకన్నా కొద్దిగా మెన్ను 30 మంది మెన్ను ఉన్నారు. నేను ఏ ఉద్యోగాలను వాడుతున్నాను కానీ కేవలం 8 మంది 10 మంది కేవలం 10 మంది కానిస్టేబుల్తోనే ఈ రాయచోటి పట్టణం అంతా కూడా ట్రాఫిక్ విధులు నిర్వహించడం అనేది చాలా సవాల్తో కూడుకుంది. అప్పుడప్పుడు నన్ను కూడా అడిగేవాడు, నాకు 10 మందిని 5 మంది అని చెప్పేసి నేను ఇచ్చేవాడిని. కాబట్టి ఉన్నటువంటి తక్కువ మంది స్టాఫ్తోనే వీలైనంత వరకు రాయచూరులో ట్రాఫిక్ దిశానిర్దేశం చేశాడు. అదేవిధంగా ఏదైతే ట్రాఫిక్ పాయింట్స్ ఉన్నాయో, సిగ్నల్స్ ఉన్నాయో దాంట్లో కూడా మున్సిపల్ అధికారులతో మాట్లాడి దాని యొక్క రెన్యువేషన్ గురించి అన్నీ కూడా చేయడం జరిగింది. అది నా తరఫున నేను గమనించిన విషయము. ఎందుకంటే తక్కువ మందితో చేయడం అనేది కొద్దిగా సవాల్తో కూడిన విషయమే. దాంతోపాటు ఇంకో విషయం అందరికీ కూడా ఇక్కడ ఉన్న అందరికీ చెప్పడం ఏమనగా, వాస్తవంగా పోలీస్ స్టేషన్కు కొంతమంది వ్యక్తులే వస్తారు. ఏదైనా అఫెన్స్ జరిగితేనో, లేదంటే అతను బాధితులై ఉండాలా లేదా అక్యూజ్ అయి ఉండాలా, ఈ 2 మంది వ్యక్తులు, లేదంటే రాజకీయ నాయకులు వస్తారు. ఈ 3 వ్యక్తులు ఎక్కువ వస్తారు. కానీ ట్రాఫిక్ ఎస్ఐ గారితో కావచ్చు, ట్రాఫిక్ స్టాఫ్తో రాయచూడి ప్రజలందరికీ కూడా అవసరమే. ఎందుకు పెద్ద పనికి ఒక బండి ఉంటుంది, కారు ఉంటుంది. కాబట్టి నేను తెలియకపోయినా పర్లేదు, కానీ ఎక్కడికి పోయినా సరే ట్రాఫిక్ చేయడం వల్ల గుర్తుపెట్టుకోండి ప్రజలు. ఎందుకంటే ఏదో టైంలో ఏదో అప్పుడు మీ బండి ఆపుతాడు, ఫైన్ వేస్తాడు, అదేవిధంగా నాకన్నా టెస్ట్ చేస్తాడు. కాబట్టి ఎక్కువగానే నాకన్నా నేను 5 నెలలు అయినప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ ఆఫీసర్ కన్నా ఎక్కువగా ట్రాఫిక్ ఆఫీసరే పబ్లిక్లో ఎక్కువ చూస్తారు జనాలు కూడా. కాబట్టి మా వాడు అందుకే హ్యాపీగా ఫైన్ చేస్తా, నీట్గా అందరితో మాట్లాడుతున్నాడు, మంచిగా సంపాదిస్తున్నాడు. థ్యాంక్ యూ, ఎక్సలెంట్ విశ్వ. అది ఇది గమనించిన విషయము. ఇంకో విషయము, కొంతమంది స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. మాకు చాలా బాధాకరమైన విషయము. ఇలాంటివన్నీ అవసరం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఏదో మంచి పోస్టుకు పోతున్నాడు. ఎవడో పోలీస్ డిపార్ట్మెంట్లో అర్థం కదా, ఇది కొన్ని తప్పదు. ముఖస్థుతి అనేది కామన్, కానీ ముఖస్థుతి చెప్పడం లేదు. బెటర్మెంట్, దీనికన్నా బెటర్మెంట్ పోతున్నాడు. అది హ్యాపీగా ఉంటుంది మాకు. ఎందుకంటే ఇది డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు, వాట్ ఈజ్ ట్రాఫిక్, వాట్ ఈజ్ రూల్ లైన్, వాట్ ఈజ్ లా అనేది. సో దిస్ ఈజ్ వెరీ బెటర్ పోస్ట్ వెళ్ళిపోతున్నాడు. ఇది అక్కడ పోయినా కూడా మావాడు మేము అందరము కూడా గట్టిగానే చేస్తాం, గట్టిగానే ఉంటాం. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది ట్రాఫిక్లో మేము ఫైన్ చేసేటప్పుడు కావచ్చు, చట్టాలను అతను చెప్పినట్టు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు జరుగుతాయి. చట్టాలు ఇంప్లిమెంట్ చేయడం మా బాధ్యత, ఇంకో రకంగా చెప్పడం మీ బాధ్యత. వారి వదలమనో ఇంకోటో చెప్తా ఉంటారు. వీటిల్లో కొన్ని డిఫరెన్షియేషన్ కూడా వస్తాయి, సిచ్యువేషన్ తగ్గట్టు వస్తాయి. దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలా, మీడియా వాళ్ళు అర్థం చేసుకోవాలా, మేము కూడా దానికి తగ్గట్టే యాక్ట్ చేస్తాం. కాబట్టి పోలీస్ ఆఫీసర్లకు అక్కడక్కడ శత్రువులు అవడం కూడా కావాలి. దాంతో కూడా ఎక్కువ మొత్తంలో మిత్రులు కూడా ఉంటారనేది కూడా వాస్తవమైనది ఉంటుంది. సో ఈ సందర్భంగా మా వాడు మంచి బెటర్మెంట్ పోతున్నాడు. కాబట్టి మా వాడు అందించి వేరే ఇంకో పోస్టింగ్ పోవాలని కోరుకుంటూ మళ్ళీ 4 నెలల కన్నా వాళ్ళని కోరుకుంటున్నాను.